నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తుపైన ఒక స్పష్టత ఉంది. అయితే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపైన మాత్రం ప్రతిరోజు ఏదో ఒక మీమాంస జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జనసేన పోటీ చేయబోయేటువంటి స్థానాలపైన ఒక ఆసక్తికరమైనటువంటి రిపోర్ట్ బయటకు వచ్చింది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓవరాల్గా 19 నియోజకవర్గాలు ఉంటే అందులో కనీసం 9 స్థానాలు తమకివ్వాలంటే సగానికి సగం తమకివ్వాలనేటువంటి పట్టుదలతో జనసేన పార్టీ ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏ ఏ నియోజకవర్గాల్ని జనసేన కోరుతుంది, అలానే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒక ఎత్తు, అలానే ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి మరొక ఎత్తుగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే గోదావరి జిల్లాల్లో ఎక్కువ పట్టు ఉన్నటువంటి జిల్లాలు, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి పట్టు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ గోదావరి బెల్ట్గా పరిగణించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిధిలోనే ఎక్కువ స్థానాలని జనసేన పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం 3 జిల్లాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లా ఒకవైపు, తూర్పుగోదావరి జిల్లా మరొక వైపు, కోనసీమ జిల్లా మరొక వైపు. అయితే కొన్ని నియోజకవర్గాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోంచి వచ్చి కలిసిన నియోజకవర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా చూసేటువంటి కాకినాడ జిల్లా, అందులో ఉన్నటువంటి నియోజకవర్గాలను ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కాకినాడ జిల్లాలో ప్రస్తుతం 3 నియోజకవర్గాల్ని జనసేన పార్టీ నాయకత్వం తమకు పోటీ చేసేందుకు ఇవ్వాల్సిన కోరింది. అందులో ప్రధానమైనటువంటి నియోజకవర్గం కాకినాడ రూరల్ నియోజకవర్గం. గతంలో ప్రజారాజ్యం పార్టీ కూడా అక్కడ గెలుపొందినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అప్పటి ఎమ్మెల్యేనే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మాజీ మంత్రి కన్నబాబు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో కాకినాడకి సంబంధించినందరూ కాకినాడ రూరల్ స్థానాన్ని ఖచ్చితంగా తమకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన జనసేన పార్టీ చేస్తుంది. మరోవైపు చూస్తే పెద్దాపురం నియోజకవర్గాన్ని, పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా జనసేన తమకే ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పెడుతున్నటువంటి పరిస్థితి. పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి స్థానం అది. కాబట్టి పిఠాపురం కూడా 2014లో గెలిచిన స్థానం అయినప్పటికీ కూడా 2019లో వైసీపీ గెలిచినటువంటి స్థానం కాబట్టి అది పొత్తులో మ్యాక్సిమం పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దాపురం పైన చినరాజప్ప గత ఎన్నికల్లో అంటే 2014లో ఉప ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేసినటువంటి నాయకుడు అక్కడి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన్ని పోటీ నుంచి తప్పించి జనసేన పార్టీకి ఇది కేటాయించాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. సో వాస్తవానికి కాకినాడ జిల్లాలో ముఖ్యంగా కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాలు ఏంటంటే ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు: తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిలో 3 నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి. ఇందులో పెద్దాపురం నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల మీద పెద్దగా ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఒకవేళ మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నిమ్మల చినరాజప్పని నియోజకవర్గం మారుస్తారా, లేదా ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ అనేటువంటి ప్రతిపాదన కానీ చేస్తారా? ముఖ్యంగా సామాజిక వర్గ పరంగా కూడా చినరాజప్పని తప్పించడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క నియోజకవర్గం మినహా మిగతా 2 నియోజకవర్గాలపైన కూడా ఒక స్పష్టత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి స్థానాల్లో మొత్తం 2 స్థానాలని ఇప్పుడు జనసేన పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి అసెంబ్లీ స్థానాల లిస్టు. ఒకసారి ఈ లిస్ట్ని మనం పరిశీలిద్దాం. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం అర్బన్ అంటే సిటీ, అలానే రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. ఈ గతంలో ఈ గోపాలపురం నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. అయితే లోక్సభ స్థానం పరిధి విషయంలో ఇప్పుడు ఆ పరిధి ఆధారంగా కొత్త జిల్లాలు ఏర్పాటైంది కాబట్టి ఈ జిల్లాల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఉన్నటువంటి ఇది పశ్చిమ గోదావరి జిల్లా కేటగిరీలోకి వెళ్తాయి కాబట్టి ఈ లిస్టును మనం పక్కన పెట్టవచ్చు. అయితే ఈ 4 లిస్టులో ఈ 4 నియోజకవర్గాల్లో రాజమండ్రికి సంబంధించి రూరల్ కాన్స్టిట్యున్సీ, రాజానగరం కాన్స్టిట్యున్సీ, ఈ 2 నియోజకవర్గాల్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడరు, ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ అకామిడేట్ చేస్తారు, అలానే రాజమండ్రి అర్బన్ కూడా కొంత ట్విస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో అది బీజేపీకి ఇచ్చినటువంటి సీటు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఆ సీటు కోరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 నియోజకవర్గాలు రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలో చూస్తే 2 నియోజకవర్గాల లిస్టు ఇక్కడ ప్రతిపాదనలో ఉంది. కాబట్టి రాజానగరం ఆల్రెడీ జనసేన పార్టీ తమ
కోటాలో ఉన్నటువంటి నియోజకవర్గంగా అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రాజమండ్రి రూరల్ విషయంలోనే ఒక స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మూడవది కోనసీమ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గాల పరిధిలో వచ్చేది కోనసీమ జిల్లాలో అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఏ ఏ నియోజకవర్గాలు అమలాపురం లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయో అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రధానంగా చూద్దాం. ఇది రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, అలానే రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట ఈ నియోజకవర్గాలు వస్తాయి. వీటిలో రాజోలు ఎస్సీ నియోజకవర్గం జనసేన పార్టీ గత ఎన్నికల్లో గెలుచుకున్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఇది పక్కగా జనసేనకి వెళ్తుంది. అదే విషయాన్ని జనసేన పవన్ కళ్యాణ్ కూడా అనౌన్స్ చేశారు. రాజానగరంతో పాటు రాజోలు సీటు RRR ఫార్ములా కింద రిపబ్లిక్ డే రోజు ఈ 2 సీట్లు ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ సీట్లలో ఏ ఏ నియోజకవర్గాల్ని జనసేన పార్టీ కోరుతుందో ఒకసారి చూద్దాం. అది అమలాపురం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం 4 సీట్లు ఈ పరిధిలో వచ్చేటువంటి 4 సీట్లని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 సీట్లతో పాటు రామచంద్రాపురం ప్రతిపాదన కూడా ఒక నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గంగా రామచంద్రాపురం ఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చేటువంటి స్థానం అది. రామచంద్రాపురం కూడా కావాలనేటువంటి ప్రతిపాదనని జనసేన పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిధి ఉంది. కానీ రామచంద్రాపురం కలిపితే మొత్తం 3 జిల్లాల్లో కలిపి మొదటి దానిలో 3 మొత్తం కలిపి 9 నియోజకవర్గాలు. మొత్తం కలిపి 9 నియోజకవర్గాలు అవుతాయి. రామచంద్రాపురం కలిపితే 10 నియోజకవర్గాలు అయ్యేటువంటి పరిస్థితి. అంటే కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి 3 నియోజకవర్గాలు, రాజమండ్రి జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి 2 నియోజకవర్గాలు, ఇక్కడ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి 4 నియోజకవర్గాలు, మొత్తం కలిపితే 9 నియోజకవర్గాలు వస్తే రామచంద్రాపురం కూడా కలుపుకుంటే కనుక 10 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం 19 సీట్లలో 10 సీట్లు జనసేన పార్టీకి ఇచ్చేస్తే 9 సీట్లు మాత్రమే టీడీపీకి మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే ఈ 9 సీట్లలో మళ్ళీ బీజేపీతో పొత్తులో వెళ్ళేటువంటి క్రమంలో 1-2 సీట్లు అక్కడ త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేజర్ షేర్ జనసేన పార్టీకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ జనసేన పార్టీ ప్రతిపాదిస్తున్నటువంటి జాబితా మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటి పరిధిలో చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం మేజర్ షేర్ రావాల్సిందే. అంటే 2 ఉభయ గోదావరి జిల్లాల లెక్కలో చూస్తే 34 నియోజకవర్గాలు ఉంటాయి. 34 నియోజకవర్గాల్లో సగం వెళ్తాయా? ఎన్ని నియోజకవర్గాలని తెలుగుదేశం పార్టీ నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఇక అమలాపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి రామచంద్రాపురం పరిస్థితి కూడా కొంత డోలాయమానంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం 10 నియోజకవర్గాలు కనుక ఇటు జనసేన పార్టీ కేటాయించాల్సిన పరిస్థితి అయితే బీజేపీకి కూడా 1-2 నియోజకవర్గాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది? కానీ జనసేన వైపు నుంచి మాత్రం ఒక పక్కాగా స్పష్టమైనటువంటి ప్రణాళికతో మేజర్ షేర్ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి మేజర్ షేర్ తీసుకునేందుకే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది.